తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారుల సూచన. తెలంగాణలో భారీ వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ, వచ్చే 3 రోజులు అధికారులకు సెలవులు రద్దు. ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీ, టీడీపీకి 26, జనసేనకు 3, బీజేపీకి 2 పదవులు. కడప జిల్లాలో ఉద్రిక్తతల నడుమ జెడ్పీటీసీ బైపోల్, టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ, రేపు వెలువడే ఫలితాలపై ఉత్కంఠ. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయాలి, కేంద్ర బలగాల ఆధీనంలో రీ ఎలక్షన్స్ నిర్వహించాలన్న జగన్. ఏపీకి కొత్త సెమీకండక్టర్ యూనిట్, కేబినెట్ భేటీలో కేంద్రం నిర్ణయం. నల్గొండలో 3 మంత్రులు ఉంటే తప్పేంటి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది, అనకాపల్లి పర్యటనలో మంత్రి అనిత కామెంట్స్. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం, ఏపీలో 5 రోజుల పాటు భారీ వర్షాలు పడే ఛాన్స్. ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఆర్జీవీకి ప్రశ్నల వర్షం, వర్మను 11 గంటల పాటు విచారించిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా జోగిపేట పిఎస్ లో గన్ మిస్ ఫైర్, గన్ శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా పేలిన తుపాకీ. మహిళ తింటున్న కర్రీ పఫ్ లో పాము కలకలం, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన. మంచిర్యాలలో ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్, 6,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్రీనివాస్. కీసర పిఎస్ రాంపల్లిలో బస్సు బీభత్సం, బ్రేక్ ఫెయిల్ అయి బైకులు, షాపులోకి దూసుకెళ్లిన బస్. రంగారెడ్డిలో 2 కిలోల గంజాయి పట్టివేత, ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎస్టీఎఫ్ టీం పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో దొంగల బీభత్సం, ఇంటి తాళాలు పగలగొట్టి 2 తులాల బంగారం అపహరణ. విశాఖలో కారు ఢీకొని 7.5 బాలుడు మృతి, పేరెంట్స్ రోడ్డు క్రాస్ చేస్తుండగా ఘటన. అనకాపల్లి కొత్తూరులో ఇంటర్ విద్యార్థినిపై దాడి, బాలికకు తీవ్ర గాయాలు, హాస్పిటల్ కు తరలింపు. హైదరాబాద్ లో ఖజానా జ్యువెలరీలో చోరీ, పట్టపగలే తుపాకీలతో బెదిరించి ముసుగు దొంగల దోపిడీ. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీ వరద, 18 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఎస్ఐఆర్ పై ఉధృతమవుతున్న విపక్షాల పోరు, త్వరలో మరిన్ని విషయాలు బయట పెడతామన్న రాహుల్ గాంధీ. పార్లమెంట్ లో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ పాస్, ఇకపై రిటర్న్స్ ఆలస్యమైన రిఫండ్స్. ఆధార్, పాన్, ఓటర్ కార్డులను పౌరసత్వంగా గుర్తించలేం, సంచలన తీర్పు ఇచ్చిన బాంబే హైకోర్టు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా టీమిండియా కెప్టెన్, జూలై నెలకు గాను అవార్డు దక్కించుకున్న గిల్. క్రికెటర్ సురేష్ రైనాకు ఈడీ సమ్మాన్లు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో చర్యలు.